అందరికీ నమస్కారం. గోమిందా ఆస్ట్రో సేవా ఛానల్కి స్వాగతం. ఓం ఆదిత్యాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం వృశ్చిక రాశి వారికి 2026 మార్చ్ 30 సోమవారం, 31 మంగళవారం, ఏప్రిల్ 1 బుధవారం, 2 గురువారం రాశిఫలాలు. ఈ వీడియో మీకోసం ఎంతో శ్రద్ధగా మనస్సు పెట్టి తయారు చేశాం. మీరు చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా కష్టానికి విలువ ఇస్తుంది. దయచేసి గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, మీ కుటుంబం స్నేహితులతో షేర్ చేయండి. మీ ఆశీస్సులు మాకు చాలా ముఖ్యమైనవి. కాబట్టి కామెంట్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్క మాట మీ జీవితానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. మీ అందరికీ శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం. ఈ కాలంలో వృశ్చిక రాశివారికి గ్రహాల స్థితి లోతైన మార్పులను సూచిస్తోంది. శని ప్రభావం మీపై ఎక్కువగా పనిచేస్తూ గతంలో చేసిన పనుల ఫలితాలను ఇప్పుడు చూపిస్తుంది. ఇది శిక్షలా అనిపించినా నిజానికి ఇది ఒక శుద్ధి ప్రక్రియ. మీలో ఉన్న బలహీనతలు బయటపడతాయి. వాటిని సరిచేసుకునే అవకాశం వస్తుంది. గురుగ్రహం మెల్లగా అనుకూలంగా మారుతూ మీరు తీసుకునే మంచి నిర్ణయాలకు దారితీస్తుంది. మంగళ ప్రభావం వల్ల కోపం పెరగడం, త్వరగా స్పందించడం జరుగుతుంది. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశముంది. చంద్రుని గమనంతో మీ భావోద్వేగాలు మారుతూ ఉంటాయి. ఒకరోజు ధైర్యంగా అనిపిస్తే మరో రోజు నిరాశగా అనిపించవచ్చు. ఈ 4 రోజులు మీకొక పరీక్షకాలం. కానీ ఈ పరీక్షలో మీరు నిలబడితే ముందున్న రోజులు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. గ్రహాలు మీను కిందికి లాగడానికి కాదు, మీను బలంగా మార్చడానికి పనిచేస్తున్నాయి. మీరు ఓపికగా ఉంటే ఈ ప్రభావం మీ జీవితాన్ని స్థిరపరుస్తుంది. వృశ్చిక రాశివారికి సహజంగా లోతైన ఆలోచన ఉంటుంది. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో బాగా అర్థం చేసుకునే స్వభావం కలిగి ఉంటారు. మీలో ఉన్న విశ్వాసం చాలా బలమైనది. మీరు ఎవరినైనా ప్రేమిస్తే పూర్తిగా అంకితభావంతో ఉంటారు. అయితే మీలో కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. ముఖ్యంగా కోపం మరియు ఈగో. మీరు బాధపడినప్పుడు అది బయటపెట్టకుండా లోపలే దాచుకుంటారు. ఈ అలవాటు మీకు మానసిక ఒత్తిడిని పెంచుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు అనవసరంగా అనుమానాలు పెంచుకుంటారు. ఇది మీ సంబంధాలను దెబ్బతీస్తుంది. ఈ 4 రోజుల్లో మీ స్వభావం చాలా కీలకం. మీరు కోపాన్ని నియంత్రించగలిగితే చాలా సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. మీలో ఉన్న సహనం, పట్టుదల మీకు విజయాన్ని తెస్తాయి. మీరు మీ బలాలను గుర్తించి వాటిని ఉపయోగించాలి. బలహీనతలను అంగీకరించి వాటిని సరిచేసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఇటీవల మీరెదుర్కొన్న ఆటుపోట్లు మీ మనసును బలహీనపరిచాయి. కొన్ని సందర్భాల్లో మీరు అన్యాయంగా విమర్శలకు గురయ్యారు. మీరు చేసిన మంచి పనులకు గుర్తింపు రాకపోవడం వల్ల బాధపడే పరిస్థితి వచ్చింది. ఈ అవమానాలు మీలో నమ్మకాన్ని తగ్గించాయి. కాని ఈ పరిస్థితులను ఒక కొత్త కోణంలో చూడాలి. ఇవి మీకు ఒక పాఠం నేర్పిస్తున్నాయి. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఈ అనుభవాలు నేర్పుతాయి. ప్రతి అవమానం మీకొక బలమిస్తుంది. మీరు దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే అదే మీ విజయానికి కారణమవుతుంది. ఈ 4 రోజుల్లో మీరు గతాన్ని గుర్తుచేసుకొని బాధపడే అవకాశముంది. కాని ఆలోచించాల్సిన విషయమేమిటంటే ఆ బాధలు మీను ఎంత బలంగా చేశాయి. మీరు ఇప్పుడున్న స్థితికి రావడానికి ఆ కష్టాలు కూడా కారణమే. కాబట్టి వాటిని నెగటివ్గా కాకుండా ఒక పాజిటివ్ అనుభవంగా తీసుకోవాలి. ఈ సమయంలో కుటుంబంలో చిన్న చిన్న విషయాలపై పెద్ద గొడవలొచ్చే అవకాశముంది. మీరు చెప్పే మాటలు ఇతరులకు కఠినంగా అనిపించవచ్చు. అదేవిధంగా ఇతరుల మాటలు మీకు బాధ కలిగించవచ్చు. ఇది ఒక తాత్కాలిక పరిస్థితి అయినా మీరు జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో కూడా కొన్ని అపార్థాలు ఏర్పడవచ్చు. మీరు చేసిన పనులను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మీరు వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకొని ఆలోచించాలి. మీరు చెప్పే ప్రతి మాటకు ప్రాముఖ్యత ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీకు అవసరమున్నది సహనం. మీరు ఒక అడుగు వెనక్కివేసి ఆలోచిస్తే చాలా సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో ప్రేమను పెంచే ప్రయత్నం చెయ్యాలి. ఇతరుల అభిప్రాయాలను గౌరవించాలి. మీరు చూపే చిన్న సహనం పెద్ద సమస్యలను నివారిస్తుంది. ఈ కాలంలో డబ్బు విషయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు ప్లాన్ చేసిన విధంగా ఆదాయం రాకపోవచ్చు.
అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితి మీలో భయం మరియు అనిశ్చితిని కలిగిస్తుంది. ఈ సమయంలో మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని ఖర్చులను పూర్తిగా తగ్గించాలి. మీరు సంపాదించిన ప్రతి రూపాయి విలువైనది. చిన్నగా అయినా సేవింగ్స్ ప్రారంభించాలి. ఈ 4 రోజులు కష్టంగా అనిపించినా ఇది ఒక తాత్కాలిక దశ మాత్రమే. మీరు క్రమశిక్షణతో ఉండగలిగితే ఈ సమస్యలను అధిగమించగలుగుతారు. కొత్త అవకాశాలు త్వరలో వస్తాయి, కానీ వాటిని గుర్తించడానికి మీరు ఓపికగా ఉండాలి. మీరు చేసిన కష్టానికి ఫలితం ఆలస్యంగా వచ్చినా తప్పకుండా వస్తుంది. ఈ కష్టకాలం మీకు డబ్బు విలువను నేర్పిస్తుంది. భవిష్యత్తులో మీరు మరింత స్థిరంగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. ఈ కాలంలో మీకు అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అనుకోని సహాయం. మీరు ఊహించని వ్యక్తి నుండి లేదా మీరు చాలా కాలంగా సంప్రదించని వ్యక్తి ద్వారా ఒక సహాయం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, భావోద్వేగంగా కూడా మిమ్మల్ని నిలబెట్టే సహాయం కావచ్చు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు చాలామంది మీతో ఉండకపోవచ్చు, కానీ ఈ సమయంలో ఒక వ్యక్తి మీకు అండగా నిలబడతాడు. ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక కీలక పాత్ర పోషించవచ్చు. ఈ సహాయం ఒక చిన్న విషయం అనిపించినా అది మీ జీవిత దిశను మార్చే అవకాశం ఉంది. ఈ సహాయం వచ్చినప్పుడు మీరు దాన్ని స్వీకరించడంలో సంకోచించకండి. కొన్ని సందర్భాల్లో మనం ఎవరి సహాయం తీసుకోవడానికి ఇష్టపడం, కానీ ఈ సమయంలో అది అవసరం. ఇది మీకు దేవుడి నుండి వచ్చిన ఒక అవకాశమని భావించాలి. మీరు కూడా ఈ సమయంలో ఇతరులకు సహాయం చేసే ప్రయత్నం చేయాలి. మీరిచ్చే చిన్న సహాయం భవిష్యత్తులో మీకు పెద్దగా తిరిగి వస్తుంది. ఇది కర్మఫలితంగా పనిచేస్తుంది. ఈ 4 రోజుల్లో మీ వ్యక్తిగత జీవితం కొంత గందరగోళంగా అనిపించవచ్చు. మీరు మీ భావాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. ఇది ఒక సహజమైన ప్రక్రియ. మీకు సమయం ఇవ్వడం చాలా అవసరం. మీరు మీలో ఉన్న భావాలను అర్థం చేసుకోవాలి. బయట ప్రపంచం నుంచి కొంత దూరంగా ఉండి మీ ఆలోచనలను సరిచేసుకోవడం మంచిది. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. మీరు గతంలో చేసిన కొన్ని తప్పులు ఇప్పుడు మీకు గుర్తురావచ్చు. వాటిని గుర్తుచేసుకుని బాధపడకుండా వాటి నుండి నేర్చుకోవాలి. ప్రతి అనుభవం మీకొక పాఠం నేర్పుతుంది. మీరు మీపై నమ్మకం పెంచుకోవాలి. మీరు ఒంటరిగా లేరు. మీలో ఉన్న బలం మీకు సహాయం చేస్తుంది. మీరు మీ ఆలోచనలను పాజిటివ్గా మార్చగలిగితే ఈ కాలం మీకు మంచి మార్పులను తీసుకువస్తుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ కాలం కొంత సవాళ్లతో కూడుకున్నది. మీ భాగస్వామితో అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా మారవచ్చు. మాటల్లో జాగ్రత్త లేకపోతే సంబంధం దెబ్బతినే అవకాశం ఉంది. ఈ సమయంలో ముఖ్యంగా మీరు చేయాల్సింది ఓపెన్ కమ్యూనికేషన్. మీ భావాలను దాచిపెట్టకుండా స్పష్టంగా చెప్పాలి. అదేవిధంగా మీ భాగస్వామి మాటలను కూడా శ్రద్ధగా వినాలి. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో అనుమానాలు ఎక్కువగా వస్తాయి, కానీ అవి నిజం కాకపోవచ్చు. మీరు అనుమానాలను పెంచుకుంటే సంబంధం దెబ్బతింటుంది. కాబట్టి మీరు నమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేయాలి. ప్రేమలో ఉన్నవారు కొంత సమయం కలిసి గడపడం మంచిది. ఒకరికొకరు ప్రాధాన్యత ఇవ్వాలి. చిన్న చిన్న సర్ప్రైజులు, మాటలు కూడా సంబంధాన్ని బలోపేతం చేస్తాయి. సింగిల్గా ఉన్నవారికి ఈ కాలంలో కొత్త పరిచయాలు రావచ్చు, కానీ వెంటనే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ఆ వ్యక్తిని బాగా అర్థం చేసుకుని తర్వాత ముందుకు వెళ్ళాలి. వివాహితుల కోసం ఈ 4 రోజులు కొంత సున్నితంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ముఖ్యంగా ఆర్థిక విషయాలు లేదా కుటుంబ బాధ్యతలపై గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చేయాల్సింది ఒకరినొకరు అర్థం చేసుకోవడం. ప్రతి సమస్యకు వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకుని ఆలోచించాలి. కోపంలో తీసుకునే నిర్ణయాలు సంబంధాన్ని దెబ్బతీస్తాయి. మీరు మీ భాగస్వామితో కలిసి కూర్చొని మాట్లాడాలి. సమస్యలను ఒకరిపై ఒకరు మోపకుండా కలిసి పరిష్కారం కనుక్కోవాలి. మీరు చూపే చిన్న సహనం పెద్ద సమస్యలను నివారిస్తుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యుల జోక్యం కూడా సమస్యలను పెంచే అవకాశం ఉంది. కాబట్టి మీ వ్యక్తిగత విషయాలను బయటకు తీసుకెళ్లకుండా జాగ్రత్తపడాలి. మీరు ఒకరికొకరు మద్దతుగా ఉండాలి. కష్టకాలంలో కలిసి నిలబడితే మీ సంబంధం మరింత బలోపేతమవుతుంది. ఈ కాలం ఒక పరీక్షలా ఉన్నా మీరు దాన్ని సరిగ్గా ఎదుర్కొంటే మీ వివాహ జీవితం స్థిరంగా మారుతుంది. విద్యార్థులకు ఈ కాలం కొంత కఠినంగా ఉంటుంది. కాన్సంట్రేషన్ తగ్గడం, చదువుపై ఆసక్తి తగ్గడం వంటి సమస్యలు రావచ్చు. మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం రావడం లేదు అని అనిపించవచ్చు. ఈ సమయంలో మీరొక క్రమశిక్షణ పాటించాలి. రోజుకొక నిర్ణీత సమయం చదువుకు కేటాయించాలి. చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకుని వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. మొబైల్, సోషల్ మీడియా వంటి వాటిని దూరంగా ఉంచాలి. ఇవి మీ దృష్టిని మరల్చుతాయి. మీరు చదివే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోవాలి. తొందరపడకుండా నెమ్మదిగా చదవాలి. ఈ కాలంలో గురువుల సహాయం తీసుకోవడం మంచిది. మీరు అర్థంకాని విషయాలను అడగడానికి సంకోచించకండి.
మీరు అడిగే ప్రతి ప్రశ్న మీకొక కొత్త జ్ఞానాన్నిస్తుంది. పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రాక్టీస్ ఎక్కువగా చేయాలి. గత ప్రశ్నాపత్రాలు చూడడం, మాక్ టెస్టులు రాయడం వంటి పద్ధతులు మీకు సహాయపడతాయి. ఈ కాలం కష్టంగా అనిపించినా మీరు క్రమశిక్షణతో ఉంటే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మీరు పెట్టే శ్రమ ఎప్పటికీ వృధా కాదు. అది సరైన సమయంలో ఫలితమిస్తుంది. ఈ కాలంలో ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అనూహ్యంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చేసే పనికి తగిన గుర్తింపు రాకపోవడం వల్ల నిరుత్సాహం కలగవచ్చు. కొన్ని సందర్భాల్లో మీకంటే తక్కువ కష్టపడిన వారికి అవకాశాలు రావడం చూసి మనసులో అసంతృప్తి పెరుగుతుంది. ఇది సహజమే. కానీ ఈ భావనను నియంత్రించడం చాలా అవసరం. మీరు చేసే పనిలో స్పష్టత ఉండాలి. మీకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయడంలో ఆలస్యం చెయ్యకుండా క్రమపద్ధతిలో పనిచెయ్యాలి. ఈ సమయంలో ముఖ్యంగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్పై దృష్టి పెట్టాలి. మీరు చెప్పే మాటలు సూటిగా, స్పష్టంగా ఉండాలి. ఎవరితోనైనా అనవసరమైన వాదనలు చెయ్యకుండా ఉండటం మంచిది. ఆఫీసులో ఉన్న సీనియర్స్తో సంబంధాలు కొంత కఠినంగా మారే అవకాశం ఉంది. మీరు మీ అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు గౌరవంగా చెప్పాలి. అదే సమయంలో మీరు చేసే పనిని రికార్డు చేయడం, మీ ప్రోగ్రెస్ను నోట్ చేసుకోవడం మంచిది. ఇది మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నవారు తొందరపడకుండా నిర్ణయం తీసుకోవాలి. వచ్చిన ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించడం కాకుండా దాని స్థిరత్వం, వృద్ధి అవకాశాలు వంటి విషయాలను పరిశీలించాలి. ఈ కాలంలో పేషెన్స్ మరియు కన్సిస్టెన్సీ మీకు ముఖ్యమైన ఆయుధాలు. మీరు నెమ్మదిగా ముందుకు సాగినా, స్థిరంగా ఉంటే మీరు విజయం సాధిస్తారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు కొంత ఒత్తిడిగా అనిపించినా ఇది పూర్తిగా నెగటివ్ కాలం కాదు. ఈ సమయంలో మీరు డబ్బును ఎలా నిర్వహిస్తారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు మొదట చెయ్యాల్సింది మీ ఖర్చులను విశ్లేషించడం. ప్రతీ నెల మీరు ఖర్చు చేసే విషయాలను గమనించి అవసరం లేని ఖర్చులను తగ్గించాలి. చిన్న మొత్తంలో అయినా సేవింగ్స్ ప్రారంభించడం చాలా ముఖ్యం. ఇది మీకు భవిష్యత్తులో రక్షణగా ఉంటుంది. ఈ సమయంలో పెద్ద పెట్టుబడులు పెట్టడం కంటే చిన్న మరియు సురక్షితమైన మార్గాలను ఎంచుకోవడం మంచిది. ఉదాహరణకు నెలసరి సేవింగ్స్ ప్లాన్, చిన్న స్థాయి ఇన్వెస్ట్మెంట్స్ వంటి వాటిని పరిశీలించవచ్చు. మీకు అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు మీ స్కిల్స్ని ఉపయోగించి ఫ్రీలాన్స్ పని లేదా పార్ట్ టైం పనులు చెయ్యవచ్చు. ఇది మీ ఆర్థిక స్థితిని కొంత మెరుగుపరుస్తుంది. డబ్బు విషయంలో ముఖ్యంగా మీరు ఓపికగా ఉండాలి. వెంటనే పెద్ద లాభాలు ఆశించడం కాకుండా నెమ్మదిగా వృద్ధి చెందే మార్గాన్ని ఎంచుకోవాలి. మీరు క్రమశిక్షణతో ఉంటే ఈ కష్టకాలం తర్వాత మంచి ఆర్థిక స్థిరత్వం పొందగలుగుతారు. ఈ కాలంలో మీ మనసులో కలిగే గందరగోళం మీను అంతరంగ శాంతివైపు నడిపిస్తుంది. బయట ప్రపంచంలో ఉన్న సమస్యలు మీను లోపలికి చూసేలా చేస్తాయి. ఇది ఒక ఆధ్యాత్మిక మార్పుకు ప్రారంభం. మీరు ప్రతిరోజూ కొంత సమయం మీకోసం కేటాయించాలి. నిశ్శబ్దంగా కూర్చుని మీ ఆలోచనలను గమనించడం, శ్వాసపై దృష్టి పెట్టడం వంటి సాధనాలు మీకు శాంతినిస్తాయి. ఇది మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. భక్తి ఈ సమయంలో మీకు ఒక బలమైన ఆధారమవుతుంది. మీరు చేసే ప్రార్థనలు మీకు ధైర్యాన్నిస్తాయి. మీరు ఎవరినైనా నమ్మినప్పుడు ఆ నమ్మకం మీకు ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది. మీరు పుస్తకాలు చదవడం, ఆధ్యాత్మిక విషయాలపై తెలుసుకోవడం కూడా మంచిది. ఇది మీ ఆలోచనలను విస్తరింపజేస్తుంది. మీరు మీ జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూడగలుగుతారు. ఈ కాలంలో మీరు పొందే అంతరంగ శాంతి మీ జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులను తీసుకొస్తుంది. ఇది మీకు స్పష్టతను ఇస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మరింత సమతుల్యంగా మారతాయి. ఈ కాలంలో పెద్ద సంతోషాలు లేకపోయినా చిన్న చిన్న ఆనందాలు మీ జీవితాన్ని నింపుతాయి. మీరు సాధారణంగా పట్టించుకోని విషయాలు కూడా మీకు ఆనందాన్నిస్తాయి. ఒక మంచి మాట, ఒక చిన్న సహాయం, ఒక అనుకోని సందేశం ఇవన్నీ మీ రోజును మార్చగలవు. మీరు ఈ చిన్న ఆనందాలను గుర్తించడం నేర్చుకుంటే మీ జీవితం మరింత సంతోషంగా మారుతుంది. మీకు కొన్ని అద్భుత అనుభవాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు ఆశించని సమయంలో ఒక మంచి అవకాశం రావచ్చు. మీరు చేసిన ఒక చిన్న పని పెద్ద ఫలితాన్ని ఇవ్వవచ్చు. ఈ కాలంలో ముఖ్యంగా మీరు కృతజ్ఞతాభావం పెంచుకోవాలి. మీకు ఉన్నవాటిని గుర్తించి వాటికి విలువ ఇవ్వాలి. ఇది మీలో సంతృప్తిని పెంచుతుంది. మీరు మీ జీవితాన్ని చాలా పెద్ద లక్ష్యాల ద్వారా కాకుండా చిన్న చిన్న సంతోషాల ద్వారా కూడా ఆనందించగలరని ఈ కాలం మీకు నేర్పుతుంది.
ఇది మీ మనసును తేలికగా ఉంచుతుంది. ఈ కాలంలో సహనం మీకు అత్యంత అవసరం. మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం దొరకపోవచ్చు. కొన్ని విషయాలు సమయం తీసుకుంటాయి. మీరు తొందరగా ఫలితాలు ఆశిస్తే నిరాశ చెందే అవకాశం ఉంది. కాబట్టి మీరు క్రమంగా ముందుకు సాగాలి. మీరు చేసే ప్రతి ప్రయత్నం ఒక చిన్న అడుగు. ఈ చిన్న అడుగులు కలిసి పెద్ద విజయాన్ని తీసుకొస్తాయి. ఈ సమయంలో మీరు మీ భావాలను నియంత్రించడం చాలా ముఖ్యం. కోపం, నిరాశ వంటి భావనలు మీ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. మీరు ప్రశాంతంగా ఉండగలిగితే మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు కష్టాలను ఒక అవకాశంగా చూడాలి. ప్రతి సమస్య మీకు ఒక పాఠం నేర్పుతుంది. మీరు ఆ పాఠాన్ని అర్థం చేసుకుంటే మీరు మరింత బలంగా మారతారు. ఈ కాలం మీకు ఒక పరీక్ష. కాని మీరు సహనం, ధైర్యంతో ముందుకు సాగితే ఈ పరీక్షను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీరు ఇప్పుడు చూపే ఓపిక భవిష్యత్తులో మీకు గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న పరిస్థితులు ఒకే దిశలో సాగుతున్నట్టు అనిపించి ఉండొచ్చు. ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోవడం, ఒక సమస్య ముగిసేలోపే మరో సమస్య మొదలవడం వంటి అనుభవాలు మీలో నిస్సహాయతను పెంచాయి. కాని ఈ 4 రోజుల్లో ఒక సూక్ష్మమైన మార్పు ప్రారంభమవుతుంది. ఈ మార్పు ఒక్కసారిగా పెద్దగా కనిపించదు. కాని మీరు గమనిస్తే ముందుగా అడ్డుగా ఉన్న విషయాలు మెల్లగా సర్దుకుంటాయి. మీరు గతంలో చేసిన ప్రయత్నాలకు చిన్న చిన్న ఫలితాలు కనిపించడం మొదలవుతుంది. ఇదే మార్పు ప్రారంభం. ఇక్కడ మీరు చేయాల్సింది ఒకటి మాత్రమే. త్వరగా ఫలితం రావాలని ఒత్తిడి పెట్టకూడదు. ప్రతికూల పరిస్థితులు మారడానికి సమయం పడుతుంది. మీరు అదే పాత పద్ధతుల్లో ఆలోచించడం మానేసి కొత్త దృక్పథంతో ముందుకు సాగాలి. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు వృధా కాలేదు. అవే ఇప్పుడు మీకు దారి చూపే మార్గాలుగా మారుతున్నాయి. మీరు ఒకప్పుడు మూసుకుపోయిన అవకాశాలు మళ్లీ తెరుచుకునే సూచనలు కనిపిస్తాయి. ఈ కాలంలో మీకు ఒక స్థిరమైన మద్దతు లభించే సూచనలు ఉన్నాయి. ఇది ఒక వ్యక్తి రూపంలో రావచ్చు, ఒక అవకాశం రూపంలో రావచ్చు, లేదా ఒక ఆలోచన రూపంలో రావచ్చు. మీరు ఇప్పటివరకు ఒంటరిగా పోరాడుతున్నట్టు అనిపించినా ఇప్పుడు ఒక ఆధారం మీకు అందుతుంది. ఈ ఆశ్రయం మీ జీవితంలో ఒక మలుపు తీసుకొస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలలో స్పష్టత పెరుగుతుంది. మీరు ఎటు వెళ్లాలో తెలియక అయోమయంలో ఉన్నప్పుడు ఈ మద్దతు మీకు సరైన దారి చూపుతుంది. ఈ సమయంలో ముఖ్యంగా మీరు నమ్మకాన్ని పెంచుకోవాలి. ఎవరో ఒకరు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తే వారిని అనుమానంతో చూడకుండా ఆ సహాయాన్ని గౌరవంగా స్వీకరించాలి. మీరు కూడా మీకు సహాయం చేసిన వారిని గుర్తుంచుకోవాలి. కృతజ్ఞతాభావం మీలో పెరిగితే మీరు మరింత స్థిరంగా మారతారు. ఈ ఆశ్రయం తాత్కాలికంగా కాకుండా దీర్ఘకాలికంగా మీకు ఉపయోగపడేలా ఉంటుంది. ఈ 4 రోజులు మీలో ఒక కొత్త ఆలోచనలను, కొత్త దిశను తీసుకొస్తాయి. మీరు గతంలో ఎలా ఆలోచించేవారో ఇప్పుడు అలా ఉండరు. మీలో ఒక అవగాహన పెరుగుతుంది. మీరు ఇప్పటివరకు అనుసరించిన మార్గం మీకు సరిపోకపోవచ్చు. అందుకే మీరు ఒక కొత్త మార్గాన్ని ఎంచుకోవాలని అనిపిస్తుంది. ఇది కెరీర్, వ్యక్తిగత జీవితం లేదా ఆలోచనా విధానం ఏదైనా కావచ్చు. ఈ మార్పు మొదట కొంత భయాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే కొత్తదాన్ని స్వీకరించడం సులభం కాదు. కాని మీరు ధైర్యంగా ముందుకు సాగితే ఈ మార్పు మీకు చాలా మంచినిస్తుంది. మీరు మీలో ఉన్న పాత అలవాట్లను విడిచిపెట్టాలి. కొత్త అలవాట్లను అలవరుచుకోవాలి. ఇది ఒక శుద్ధి ప్రక్రియ. మీరు ఈ మార్పును అంగీకరిస్తే మీ జీవితం మరింత స్పష్టంగా మారుతుంది. ఈ కాలం మీకు ఒక రీసెట్ లాంటిది. మీరు మళ్లీ మొదలుపెట్టే అవకాశం పొందుతున్నారు. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ భవిష్యత్తు మరింత బలంగా ఉంటుంది. ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టాలు, నష్టాలు అన్నీ ఒక దశ మాత్రమే. ఇప్పుడు మీరు ఒక కొత్త దశలోకి ప్రవేశించబోతున్నారు. ఇది మీ జీవితంలో బంగారు కాలానికి ప్రారంభ సూచన. మీకు చిన్న చిన్న విజయాలు రావడం మొదలవుతుంది. మీరు చేసిన పనులకు గుర్తింపు లభిస్తుంది. మీరు ఎదురుచూసిన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఇది ఒక్కసారిగా పెద్ద మార్పు కాకపోయినా మెల్లగా ఎదుగుదలను సూచిస్తుంది. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవాలి. మీరు గతంలో చేసిన తప్పులను మళ్లీ చెయ్యకూడదు. మీరు క్రమశిక్షణతో ఉంటే ఈ బంగారు కాలం మరింత విస్తరిస్తుంది. మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా పెట్టుకోవాలి. మీరు ఎటు వెళ్లాలో నిర్ణయించుకోవాలి. మీరు సరైన దిశలో కృషి చేస్తే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ విజయాన్ని సాధించగలుగుతారు. ఈ కాలం మీకు ఒక కొత్త గుర్తింపునిస్తుంది. మీరు కొత్తగా చూసుకునే అవకాశం పొందుతారు. మీ భవిష్యత్తు గురించి మీరు ఇప్పటివరకు అనేక సందేహాలు కలిగి ఉండవచ్చు.
కాని ఈ కాలం తర్వాత మీరు ఒక స్పష్టమైన దిశను చూస్తారు. మీ జీవితం నెమ్మదిగా స్థిరపడుతుంది. మీరు ఎదుర్కొన్న కష్టాలు మిన్ను బలంగా మార్చాయి. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మరింత స్పష్టంగా సమతుల్యంగా ఉంటాయి. మీరు మీ జీవితాన్ని మీరు నియంత్రించగలుగుతారు. మీకు కుటుంబంలో శాంతి పెరుగుతుంది. సంబంధాలు మెరుగుపడతాయి. మీరు మీకు ముఖ్యమైన వ్యక్తులతో మంచి సమయం గడపగలుగుతారు. ఆర్థికంగా కూడా మీరు స్థిరంగా మారే సూచనలు ఉన్నాయి. మీరు క్రమంగా ఎదుగుతారు. మీరు గతంలో ఎదుర్కొన్న సమస్యలు మళ్లీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ భవిష్యత్తు ఒక్కసారిగా రాదు. ఇది మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. మీరు సరైన దిశలో కృషి చేస్తే మీరు కోరిన జీవితం సాధించగలుగుతారు. మీరు మీపై నమ్మకం పెంచుకుంటే మీరు ఏ కష్టాన్నైనా అధిగమించగలుగుతారు. మీ ముందున్న మార్గం స్పష్టంగా ఉంది. మీరు ధైర్యంగా ముందుకు సాగాలి. ఇంతవరకు వీడియోను పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సమయం మాకు చాలా విలువైనది. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ జీవితంలో కొంతైనా ఉపయోగపడితే అదే మా ప్రయత్నానికి ఫలితం. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఎవరికైనా ఇది ఉపయోగపడే అవకాశముంది. ఇంకా ఇలాంటి నిజమైన జ్యోతిష్య సమాచారం, రాశిఫలాలు తెలుసుకోవాలంటే మా గోవింద ఆస్ట్రో సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు మరింత మంచి కంటెంట్ తీసుకురావడానికి ప్రోత్సాహమిస్తుంది. మీ అభిప్రాయాలు, మీ అనుభవాలు కమెంట్స్లో తప్పకుండా పంచుకోండి. మీ స్పందన మాకు చాలా ముఖ్యమైనది. మరిన్ని ఆసక్తికరమైన వీడియోలతో మళ్లీ మీ ముందుకొస్తాం. ధన్యవాదాలు.